కార్మిక బలంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికుల సమస్యల కోసం జేఏసీ నాయకులమంతా మీ వెన్నంటే నడుస్తామని ఎన్టీపీసీ జేఏసీ సంఘాల నాయకులు బాబర్ సలీం పాషా, కౌశిక హరి, చిలక శంకర్ హామీ ఇచ్చారు. ఎన్టీపీసీ టీవీ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీ నాయకులు పాల్గొని కాంట్రాక్టు కార్మికులు తెలిపిన సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కార్మికులంతా ఐక్యమత్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. 2022 అగ్రిమెంట్ ప్రకారం సీనియర్ కార్మికులకు, ఐటీఐ చేసిన కార్మికులకు ప్రమోషన్ విషయం 60 సంవత్సరాల వయోపరిమితి పేరుతో ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా గేట్ పాసులు ఆపడం, కాంట్రాక్టు కార్మికులకు 60 సంవత్సరాల వయోపరిమితి పేరుతో కార్మికుడిని పనిలో నుంచి తొలగించకుండా తన శక్తి మేరకు పని చేసుకునే విధంగా కొనసాగించాలనే విషయాన్ని, డిపెండెంట్ ను తక్షణమే పనిలోకి తీసుకునే విధంగా తదితర విషయాలపై యాజమాన్యంను కలిసి చర్చిస్తామని, యాజమాన్యం వినని పక్షంలో కార్మికులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల కోరిక మేరకు గుర్తింపు యూనియన్ ఉండేలా త్వరలోనే ఎన్నికలను కూడా జరుపుకుందామని తెలిపారు. ఈరోజు జరిగినటువంటి తీర్మానాల లోపల ఎన్నికలే ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది కూడా కార్మికులందరూ కూడా యునానిమస్గా చెప్పడం జరిగింది. దాంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు దాని మీద ఈడీ గారితో డైరెక్ట్గా నాయకులు కలిసి ఈ సమస్యకు పరిష్కారం చేసేలాగా ఒప్పించాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇక మీద 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను పాసులు ఆపితే ఆ యొక్క డిపార్ట్మెంట్స్ లోపల ఎవరికి కూడా పాస్ రిలీవల్ కాకుండా అందరు కార్మికులు సహకరించాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఐటీఐ వాళ్ళు చాలామంది, ఇంకా 100 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అప్గ్రేడేషన్ చేస్తూ 15 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ కార్మికులకు అందరికీ కూడా అన్స్కిల్డ్ ఉంటే సెమీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉంటే స్కిల్డ్ చేయాలనేటువంటిది కూడా ఈరోజు తీర్మానంలో భాగం జరగడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నావో వాళ్ళ అపాయింట్మెంట్స్ లోపల జాప్యం జరుగుతూ ఉన్నది. ఆ జాప్యాన్ని కూడా యాజమాన్యం తన మీద భారం వేసుకొని త్వరగా ఈ నెలాఖరు లోపల అన్ని సమస్యలు ఆ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తూ, మరి ఖాళీ పక్షం లోపల గతంలో జరిగినట్ల ఎన్టీపీసీకి అనుభవం ఉన్నది, కానీ కొంతమంది తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా 4000 మంది ఒకటేసారి మళ్ళీ బయట ఉంటే ఇబ్బందికరమైనటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సానుకూలంగా ఈడీ గారితో కలిసి మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి తీర్మానం. ఇదైతే చాలా రోజులకి వెళ్ళి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఆ పలు సమస్యల పెండింగ్ కోసం, అదేవిధంగా ఎన్నికల కోసం కూడా ఈ యొక్క సర్వసభ సమావేశంలో అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అందరూ కూడా ఏకకంఠంగా ఎన్నికలు కావాలని చెప్పారు. దాన్ని అమలయ్యే విధంగా కూడా అన్ని సంఘాల బాధ్యత అని చెప్పారు. రెండవది ముఖ్యంగా ఏదైతే గేట్ పాస్ వస్తుంది, ఏదైతే ప్రమోషన్ పాలసీ, ఏదైతే అలవెన్సులు అందరికీ ఇంకా ఇవ్వకుండా వేధింపులు అనేది, కొంతమంది అధికారులు కార్మికులను వేధింపులు, ఇదంతా కూడా యాజమాన్యం దృష్టి, ముఖ్యంగా ఈడీ గారి దృష్టికి తీసుకుపోయి వారి ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన సమస్యలన్నీ కూడా వారికి చెప్పి వారు కూడా పరిష్కారం నిర్ణయించినట్టయితే తప్పకుండా పలు దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం కార్మికుల కోసం బలంగా తిరిగిట మనం పరిష్కారం చేయకపోతే కార్మికులందరూ కూడా ఆందోళన గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్లకు మనకు మద్దతుగా రేపు వాళ్ళు ఏ నిర్ణయానికి పడతా కానీ ఆందోళన కార్యక్రమం తీసుకొని దేశంగా యాజమాన్యం మా యొక్క పెండింగ్ సమస్యలన్నీ కూడా అంగీకరించే విధంగా జేఏసీ కార్యాచరణ ఉంటుందని. వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. వాస్తవంగా ఎన్నడూ లేని విధంగా మన ఎన్టీపీసీలో పోలీసు వెరిఫికేషన్ అని గేటు పాసులు ఆపడం, అలాగే మెడికల్ చెకప్ పేరిట అన్ఫిట్ చేయడం, వారికి కూడా గేట్ పాస్ ఇవ్వకుండా చేయడం, అంతేకాకుండా ఇవాళ 60 సంవత్సరాలు పైబడినాయని చెప్పని కార్మికులను బయటికి పంపేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అంతేకాకుండా ఇవాళ డిపెండెంట్లో చేరినటువంటి కార్మికులకు అలవెన్సులు కోత విధించేటువంటి చర్య, అలాగే ఒక ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా వాళ్లకు 250 రూపాయల ఒక ఆబ్సెంట్కు అలవెన్స్ కట్ చేసేటువంటి చర్య ఏదైతే ఉన్నదో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చించుకున్న తర్వాత ఇవేవైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని తీసేసే ప్రసక్తి లేదు. ఇలా మేము ఎన్టీపీసీలో 18 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మాకు ఇలా పోలీసు వెరిఫికేషన్ అనేటువంటి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? వాళ్ళ కార్మిక వర్గాన్ని కూడా ఇవాళ ఒక రకంగా వాళ్ళను
హింసించి ఒక రకంగా వాళ్ళని ఒక అవమానపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ చర్య వెంటనే మానుకోవాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మెడికల్ చెకప్ పేరిట ఇవాళ లేనటువంటి జబ్బులు తీసుకొచ్చి ఇవాళ బీపీ ఎక్కువ ఉందని, షుగర్ ఎక్కువ ఉన్నదని, హార్ట్ ప్రాబ్లం అని రకరకాల ప్రాబ్లం పేరిట ఇవాళ గేట్ పాస్ అయిపోయినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దాన్ని కూడా తక్షణమే మానుకోవాలని చెప్పని ఇలా 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని తీసేయొద్దని వాళ్ళన్నిటిపైన మేము పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది అంతా కూడా మాకు ఒక వారం రోజుల లోపల ఎన్టీపీసీ యాజమాన్యం కూడా చెప్పినటువంటి విషయాలపైన చర్చించి ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించినట్టయితే తక్షణమే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఎన్టీపీసీ మీద దండయాత్ర చేయక తప్పదని చెప్పని సందర్భంగా జేఏసీ ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నాంసని శంకర్, టి శ్రీనివాస్, ఇజ్జగిరి భూమయ్య, భూమల్ల చందర్, సుబ్బరాజు, ఆర్ రాయమల్లు, పి బుచ్చయ్య, ఏ శ్రీనివాస్, మేకల కొమరయ్య, లక్ష్మారెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు.